ఈ 5వ అధ్యాయంలో కంటిన్యూస్గా పౌలు యొక్క థీమ్ ఏంటి అనేది మనం గుర్తించాలి. చూడండి, బైబిల్లో ఎక్కడ కూడా ఒక కాంటెక్స్ట్లో నుంచి హఠాత్తుగా ఇంకో కాంటెక్స్ట్లోకి జంప్ అవ్వరు. ఏ పుస్తకంలోనూ అది జరగదు. కాబట్టి ఆ విధంగా ఈ 13వ వచనం నుంచి ఉన్నటువంటిది ఒక సపరేట్ టాపిక్ అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయంలో మనం ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు దాకా కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు, ఇప్పుడు దాకా స్వతంత్రాన్ని గురించి మాట్లాడాడు. దాన్ని ఏదో బ్యాలెన్స్ చేయడానికి ఇప్పుడు కొన్ని చేయాల్సిన విషయాలు, చేయకూడని విషయాలు, కొన్ని రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు అనే విధంగా ఆలోచన చేస్తే కనుక దట్ ఈజ్ వెరీ బేసిక్ థింకింగ్ అన్నమాట. అంటే చాలా తక్కువ స్థాయి ఆలోచన విధానం అది. సో అది ఏంటంటే పైన మనం ఏంటంటే దాన్ని ఏదో దానికి ఒక విశ్లేషణ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నట్టుగా ఉంటుంది. సో బైబిల్ని ఎప్పుడు కూడా అంత అశ్రద్ధగా చదవకూడదు కదా. బైబిల్ని మనం కాంటెక్స్ట్లోకి వెళ్ళిపోవాలి. ఆ కాంటెక్స్ట్లోకి వెళ్ళిపోతే కనుక అందులో గనక మనం జీవిస్తే దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎక్స్పాజిటరీ ప్రీచింగ్. సో మనం ఆ కాంటెక్స్ట్లోకి వెళ్ళిపోయి అక్కడ మనం ఉండాలి, అక్కడ ట్రాన్స్పోర్ట్ అయిపోవాలి. మనం టైంలోను స్పేస్లోను ట్రాన్స్పోర్ట్ అయిపోవాలి. దట్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎక్స్పాజిటరీ ప్రీచింగ్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎక్సిజీసిస్. నిజమైనటువంటి వాక్య వివరణకు ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద పుల్పిట్. కాబట్టి మనం ఒకసారి ఒక కాంటెక్స్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత, మనం ఇక్కడ నుంచి కోయంబత్తూరు వెళ్ళిన తర్వాత హఠాత్తుగా రెండో రోజు అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి గుంటూరులో ఆరాధనకి రాలేం కదా. సో టైం పడుతుంది. ఒకరోజు ప్రయాణానికి పడుతుంది, ఒకరోజు రిలాక్స్ అవ్వడానికి పడుతుంది, ఆ తర్వాత ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ఈ కాంటెక్స్ట్లోకి మనం వెళ్ళిపోయాం, హఠాత్తుగా బయటకు వచ్చేసి వేరే కాంటెక్స్ట్లోకి మనం వెళ్ళలేం. ఆథర్ ఎప్పుడు కూడా, రాసేవాడు కూడా ఆ విధంగా ఒక కాంటెక్స్ట్లో నుంచి ఇంకో కాంటెక్స్ట్లోకి ఎడాపెడా కొట్టడు. ఎందుకంటే ఆథర్ ఒక ఇంటెన్షన్తో రాస్తాడు. గలతీ సంఘంలో కలవరపరిచే వాళ్ళు ఉన్నారు. గలతీ సంఘంలో ఎవరున్నారు? కలవరపరిచే వాళ్ళు ఉన్నారు. గలతీ సంఘంలో బానిసత్వంలోకి లాక్కొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. గలతీ సంఘంలో వాళ్ళ సొంత ఫిలాసఫీ అంటే మనం లాస్ట్ వీక్ చూసాం కదా, వాళ్ళ సొంత ఫిలాసఫీని వాళ్ళు బోధించడానికి, వాళ్ళు సొంత ఫిలాసఫీని వాళ్ళు ఇంజెక్ట్ చేయడానికి ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని కదా. ఏంటి వాళ్ళ సొంత ఫిలాసఫీ ఏంటి? 3 విషయాలు ఆరోగ్యంలో ఉంచి మనం తీసుకొని మాట్లాడుకున్నాం కదా. ఏంటి? అందరి ముందు మంచిగా కనపడాలి. రెండోది ఏంటి? సిలువను గురించినటువంటి శ్రమ తప్పించుకోవాలి. మూడోది ఏంటి? పక్కనోడి జీవితం ద్వారా వీడు మహిమ పొందాలి, పక్కనోడి జీవితం ద్వారా వీడు ఘనత పొందాలి, అడ్వాంటేజ్ పొందాలి, టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ అదర్స్. సో ఇది 3 ఫిలాసఫీలు, వాళ్ళ ఫిలాసఫీలో 3 అంశాలు. వీటిని వాళ్ళు నెరవేర్చుకోవడానికి వాళ్ళు ధర్మశాస్త్రం అంటారు, వాక్యం అంటారు, వాళ్ళు దేవుడు అంటారు, యేసుక్రీస్తు అంటారు, నీతులు అంటారు, రకరకాల ఏవేవో అంటారు. కన్ఫ్యూజ్ అన్నా చేయాలి, లేకపోతే అట్రాక్ట్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయాలి. వీళ్ళ మాటలు వినగానే అట్రాక్ట్ అయిపోయే వాళ్ళు అక్కడ ఎవరు లేరు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం కాస్త మంచి విశ్వాసులు కాబట్టి వీళ్ళ మాటలు వినగానే అట్రాక్ట్ అయితే కావట్లేదు. కానీ ఏమవుతున్నారు పాపం? కలవరపడుతున్నారు. అయ్యో నిజమేనేమో, వాళ్ళు చెప్పేది నిజమే అయితే మనం ఏదైనా కోల్పోతున్నామేమో, మనం ఏదైనా నష్టపోతున్నామేమో, మనం ఏదైనా చేయాల్సినవి చేయలేకపోతున్నామేమో, మిస్ అయిపోతున్నామేమో, మనం ఏమైనా తెలివి తక్కువగా ఉన్నామేమో అనేటువంటి కలవరం. సో ఇలాంటి కలవరపరిచేటువంటి వ్యక్తుల్ని అక్కడ పౌలు ఏమంటున్నాడంటే, వీళ్ళు దుష్ట సాంగత్యము, వీళ్ళ యొక్క బంధకంలోకి మీరు వెళ్ళదు. ఎందుకంటే యేసుక్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా, మీకు స్వాతంత్రం ఇచ్చి మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. మరలా మీరు ఆ దాస్యమును కాడిలు కిందకు వెళ్ళడానికి కాదు అనే విషయాన్ని ఇక్కడ వివరించుకుంటా వచ్చాడు కదా. పులిసిన పిండి కొంచెమైన ముద్దంత పులి చేయను. సో వీళ్ళ విషయమే జాగ్రత్తగా ఉండండి. పులిసిన పిండిలాగా
వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ ఐడియాలజీస్ ఏం చేస్తాయి అని అంటే అవి అంతా పాకేస్తాయి. అదంతా పాకేస్తాయి. సరే, కొంచెం బలమైన విశ్వాసాలు అయితే అంత ఈజీగా పాకవు. కలవరపడతా అట్ట ఉంటాడు. కొంచెం కొత్తగా వచ్చేటువంటి ఒక అవిశ్వాసం అనుకో, కొత్తగా విశ్వాసంలో ఉన్నాననుకుంటూ ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుకోండి, నామకార్థంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు, ఒక్కొక్కసారి మన దగ్గర కూడా వస్తూ ఉంటారు కదా. సో అలాంటి బలహీనమైనటువంటి వ్యక్తులు అనుకోండి, వెంటనే ఇలాంటి ఫిలాసఫీలని అడాప్ట్ చేసుకొని స్ప్రెడ్ చేసేస్తారు. పాకిపోద్ది. కాబట్టి పులిపిండి లాంటిది, ఇలాంటిది జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకుంటా వచ్చాడు. సో ఈ ఫిలాసఫీలో మీరు పడద్దు. వీళ్ళు వాళ్ళ సక్సెస్ చూపించి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు, వీళ్ళు డబ్బులు చూపించి అట్రాక్ట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ టెస్ట్ మనీస్ చూపించి అట్రాక్ట్ చేయొచ్చు. టెస్ట్ మనీస్ అంటే బైబిల్ చెప్పే టెస్ట్ మనీస్ కాదు, వీళ్ళు అనుకునే టెస్ట్ మనీస్, డబ్బులు గట్రా ఇవి అనమాట. వీటన్నిటిని చూపించి అట్రాక్ట్ చేయొచ్చు. ఇవన్నీ అట్రాక్ట్ చేసి ఏం చేస్తారంటే, నిన్న మన వాళ్ళకి స్కిట్ వేశారు కదా, అట్లాగా అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి లేనిపోని ఏంటంటే ఆలోచనలతో మన బుర్రను నింపేస్తారు. అప్పుడు మన బుర్రలో ప్రభుకి ఇవ్వడానికి, ప్రభుని ప్రేమించడానికి, ప్రభుని గురించి ఆలోచించడానికి, ఆయన బలాన్ని ధ్యానించడానికి అక్కడ బలారాధన జరుగుతూ ఉంటే ఆ బలలో ఉన్నటువంటి దేవుని యొక్క రక్తము, ఆయన యొక్క శరీరము అని చెప్పి ఒక గంట సేపు వాక్యం చెప్పి, ఆ తర్వాత మళ్ళా భయపిచ్చి, ఆ తర్వాత మళ్ళా పౌలు చచ్చిపోతారని చెప్తున్నారు, చూసుకోండి జాగ్రత్త అని చెప్తే, అప్పుడు అది చూసి బలవంతాన నిజమే యేసు ప్రభు రక్తం, యేసు ప్రభు అని చెప్పి ఒక 5 నిమిషాల్లో అనమాట ప్రిపేర్ అయిపోవాలి. ఒక 5 నిమిషాలు ప్రిపేర్ అయ్యి ఏదో ఎమోషన్ తెచ్చుకొని వచ్చేసి చేసేయచ్చు అనుకుంటుంటారు కొంతమంది. కానీ అది విశ్వాసం కాదు. ఇది ఎమోషన్ అయి చేయడం కాదు. ఏదో ఒక జ్ఞాపకం చేసుకొని నమ్ముతున్నా అనుకొని చేసుకోవడం కాదు. నువ్వు సముదాయించుకొని పర్లేదులే, నాకు విశ్వాసం ఉందిలే, చెయ్యొచ్చులే, ఆ దేవుడు రక్షించాడులే, అప్పుడు ఒకసారి అద్భుతం చేశాడు కదా, అప్పుడు సహాయం చేశాడు కదా. నో, వారమంతా ఏం చేసావు? యేసుక్రీస్తు నీ కోసం రక్తం కార్చాడు, నీ కోసం ఆయన విరగ్గొట్టబడ్డాడని విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని వారమంతా ఎలా ఆయనకి దాసోహమయ్యావు, ఎలా ఆ గొప్ప ప్రేమకు నీ జీవితాన్ని ఇచ్చావు. కనీసం రాబోయేటువంటి వారంలో కనీసం ఏం చేద్దాం అనుకుంటున్నావు? కనీసం పశ్చాత్తాపం ఉందా? దుఃఖం ఉందా? ధైర్యం కాదు కావాల్సింది బల్లో చేయడానికి, దుఃఖం కావాలి. నిజంగా బల్లేంటో అర్థం చేసుకుంటే దైవ చిత్తానుసారమైన దుఃఖంతో నింపబడి ఆయన స్తుతిస్తూనే దుఃఖపడుతూ, ఆయన స్తుతిస్తూనే భయపడుతూ, ఆనందిస్తూనే భయపడుతూ, వణుకుతూ. చూడండి, దావీదు చెప్పిన మాటలు నేనేందో పిచ్చి మాటలు చెప్పట్లా. ఆనందంతో భయపడడం అనేటువంటిది ఉంటుంది ప్రభువులో. ప్రభు రక్షించడానికి ఆనందపడుతూ ఉంటావు, ఈ ప్రేమకు నేనే ఎట్టి పరిస్థితుల్లో దూరం అవ్వకూడదని భయపడుతుంటావు. రెండూ ఉంటాయి. లాజికలే, అదేమి ఇదేమి కాదు. సో ఆ విధమైనటువంటి ఆలోచన ఏమాత్రం కూడా లేకుండా బలలో చేయవేయడానికి, బల్లారాధనలో పాల్పొందడానికి ఎవరు కూడా సాహసించకూడదు. ఆ విధంగా కొంతమంది చేస్తూ ఉంటారు కదా. సో పౌలు ఇక్కడ ఏంటి అని అంటే అటువంటి వేషధారుల గురించి పౌలు చెప్పడానికి, వార్న్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది ప్రేమ, ఈ విశ్వాసం అనేటువంటిది ఏంటిది? ప్రేమ ద్వారా కార్యసాధకమగు విశ్వాసం ఇది అనే విషయాన్ని చెప్పడానికి పౌలు ప్రయత్నిస్తూ వచ్చాడు కదా. సో ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు హఠాత్తుగా ఏంటి అంటే టాపిక్ మార్చేసేసి దేవునిలో ఉన్నటువంటి స్వతంత్రం అనుభవించకుండా మిమ్మల్ని చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్త అని చెప్పి
ఇప్పుడేమో దేవునిలో స్వతంత్రమే కాదు, ఇప్పుడు దాకా వాళ్ళకి చెప్పా, ఇప్పుడు ఆడియన్స్ మారిపోయారు, ఇప్పుడు మీకు చెప్తున్నా అని వేరే వాళ్ళ వైపు, ఇప్పుడు దాకా ఒక్కళ్ళ వైపు, ఇప్పుడు దాకా జోడాయిజర్స్ లేకపోతే ఎవరైతే ఆ కలవరపరుస్తున్నారో వాళ్ళకి చెప్పి, వాళ్ళ గురించి చెప్పి, ఇప్పుడు సడన్గా వాళ్ళ గురించి కాదు, ఇప్పుడు టాపిక్ మారిపోయింది, మీ గురించి మాట్లాడుతున్నా అన్నట్లుగా టాపిక్ మారుస్తున్నాడా పౌలు అని అంటే నో, నెవర్. ఏ ఆథర్ కూడా ఒక ఇంటెన్షన్ తోటి, ఒక ఉద్దేశంతో రాసేటువంటి ఏ ఆథర్ కూడా అలా రాయడు. దానికి రుజువులు మన టెక్స్ట్లోనే ఉంటాయి. ఇప్పుడు దాకా పౌలు చెప్పింది ఆ కలవరపరిచే వాళ్ళ గురించే చెప్తుందేమో, అందరికీ, జనరల్గా ప్రజలందరికీ, విశ్వాసులందరికీ, సంఘానికి చెప్తుందేమో, వాళ్ళకి చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు అని అంటే ఈ కలవరపరిచే వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఈ 13వ వచనం నుంచి ఎవరి గురించి చెప్తున్నానంటే ఈ 13వ వచనం నుంచి కూడా కలవరపరిచే వాళ్ళ గురించే చెప్తున్నాడు. ఎలాగనో చూద్దాం, చూడండి 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉనుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువుగా చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. మరి సహోదరులారా ఎందుకు అన్నాడు అని అంటే, అక్కడ ఎవరు సహోదరుడో, ఎవడు కపటమైన సహోదరుడో ఇంకా డిమార్కేషన్ రాలా. సో అందరితోనూ మాట్లాడుతున్నాడు, మాట్లాడేది అడ్రస్ చేస్తుంది అందరితోనూ, కానీ చెప్తుంది ఎవరి గురించి అనుకున్నాం? ఆ దుష్టుల గురించి. 13వ వచనం నుంచి కూడా దుష్టుల గురించే చెబుతున్నాడు. చెప్తూ ఏమంటున్నాడంటే, ఇదిగో వీళ్ళ గురించి నేను ఇంకొన్ని విషయాలు మీకు చెప్తా, మీరు కూడా వీళ్ళలాగా మారిపోవద్దు, వాళ్ళ బ్యాచ్లో మీరు వెళ్ళొద్దు. వీళ్ళలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటి? ఇంకో లక్షణం ఏంటి అని అంటే, ఇప్పుడు దాకా ప్రభులో స్వతంత్రం ఉందని నేను చెప్పాను కదా, వీళ్ళు ఏమన్నా ప్రభువులో మీకు స్వతంత్రం లేదని చెప్పారా ఎప్పుడన్నా? వాళ్ళ ఫిలాసఫీని దెబ్బకొట్టడానికి, వాళ్ళ ఫిలాసఫీని డిస్ప్రూవ్ చేయడానికి పౌలు అన్నాడు ఈ మాట. ఏ మాట? ప్రభు మీకు స్వాతంత్రం ఇచ్చాడు, మీరు స్వతంత్రంగా ఉండండి. కానీ స్వతంత్రాన్ని గురించిన టాపిక్ అసలు వాళ్ళు తెచ్చారు ఎప్పుడన్నా? వాళ్ళు ఎప్పుడు తయారు? మొన్న ఒక డాక్టర్ గారు, స్వీట్స్ టర్న్ దిస్ సైడ్, ఎవ్రీవన్ టర్న్ దిస్ సైడ్, రైట్, నా వైపు చూడండి. మొన్న ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఆయన ఏంటంటే కొన్ని మంచి కేస్ స్టడీస్ పెడుతుంటాడు అనమాట యూట్యూబ్లో. సో ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి ఆయుర్వేద డాక్టర్లు, ఈ పిచ్చి డైటీషియన్లు, వీళ్ళందరూ చెప్పేటువంటి అన్సైంటిఫిక్ విషయాల్ని అతను ఏంటి అంటే సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి కరెక్ట్గా చెప్తూ ఉంటాడు. ఆయన తను ఒక డైటీషియన్ ఒకడు ఉన్నాడు అనమాట. వాడు ఏందో చెప్తుంటాడు, కొన్ని రోజులు ఒకటి చెప్తాడు, కొన్ని రోజులు ఇంకోటి చెప్తాడు. ఒకడు వాడిని ఏంటి అంటే వాడి గురించి రిప్లై ఇస్తూ ముందు ఆ ప్రజెంటేషన్లో ఒక స్లైడ్ పెట్టాడు అనమాట. ఆ స్లైడ్ ఏంటంటే దాని పేరు ఏదో మర్చిపోయాను, ఒక లా ఏదో బీతో స్టార్ట్ అవుద్ది. ఆ లా పెట్టాడు అనమాట. ఏంటి ఆ లా అని వికీపీడియాలో దాని పేజ్ పెట్టాడు. అదేంటి ఆ లా ఏంటి అని అంటే, ఒక సైంటిస్ట్ పేరు, ఒక ఫిలాసఫర్ పేరు ఉంది, తర్వాత లా అని ఉందన్నమాట, సమ్వన్స్ లా అన్నట్టు. సో అది ఏంటి అంటే దాని వివరణ ఏంటి అని అంటే, డెఫినేషను, ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు రెఫ్యూట్ ఏ ఫాల్స్ ఐడియా దాన్ టు క్రియేట్ ఇట్. అది దాని లా. ఒక తప్పుడు ఆలోచన చెప్పడానికంటే, ఒక తప్పుడు ఆలోచన ఒకటి బుర్రలోకి పంపించడానికంటే
అది తప్పుడు ఆలోచనని వివరించడానికి, ప్రూవ్ చేయడానికి ఎక్కువసేపు పట్టిద్దంట. వాడు చెప్పడం 4 మాటలు చెప్తాడు అంతే, సింపుల్ రాప, ఏం లేదు 4 మాటలు అని చెప్పేస్తాడు. ఓ తప్పుడు ఆలోచన చెప్పేస్తాడు, నీ మైండ్లోకి వెళ్ళిపోద్ది. నీ మైండ్లోకి వెళ్ళిన దాన్ని బయటికి తేవాలి అని అంటే వాడు చెప్పిన టైం కంటే కూడా, ఆ టైం కంటే కూడా 10 టైమ్స్ టైం పట్టిద్దంట. 10 టైమ్స్ ఎనర్జీ స్పెండ్ చేయాల్సి వస్తుందంట. అదవుతుందా? సో అట్లాగా ఇక్కడ అలాంటి గనులు ఉన్నారు గల్తీ సంఘంలో. సో మన మధ్యలో కూడా ఉంటారు, సమాజంలో ఉంటారు బోల్డ్ మంది ఎట్లాంటి వాళ్ళు. అడొక మాట చెప్తాడు అంతే, అది విషయంలాగా వెళ్ళిపోద్ది. ఆ విషయాన్ని బయటికి తేవాలంటే చాలా టైం పట్టుద్ది, చాలా వివరణ అవసరం అయింది. సో అందుకని ఇంత పెద్ద పెద్ద పత్రికలు ఎన్ని రాయాల్సి వస్తుందన్నమాట. అదవుతుందా? సో ఇక్కడ వీళ్ళు స్వతంత్రాన్ని గురించి అసలు టాపిక్ తేలా ఎప్పుడు కూడా. పౌలు చెప్తున్నాడు యేసు క్రీస్తులో మీకు స్వాతంత్రం ఉంది, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చెప్పలేదు, మీకు స్వతంత్రం లేదు, మీరు బంధకంలోకి రండి, మీరు సంఖ్యల్లోకి రండి, ఇదిగో ఈ డబ్బు సంపాదించాలి, లేకపోతే ఇదిగో ఈ విధంగా జ్ఞానం సంపాదించాలి, మనుషుల మెప్పు సంపాదించాలి అనేటువంటి బంధకాల్లోకి రండి అని ఎప్పుడన్నా అంటారా వాళ్ళు? ఎప్పుడు అనరు. ఇప్పుడు పౌలు లేఖ పంపించాడు, ఈ లేఖను అందరూ చదువుతూ ఉంటారు. అప్పుడు పౌలు ఏం చెప్పాడంటే ఇదిగోండి గలతీయులకు మనకు ఒక లేఖ రాశాడు. పౌలు ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు మీకు స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి మీరు స్వతంత్రులై ఉండండి, దాస్యమనే కాడి కిందకు వెళ్ళకండి అన్నాడు. అనగానే వీళ్ళు ఏమంటారంటే, ఎస్ అదే కరెక్ట్, మేం చెప్పేది అదే అంటారనమాట. అర్థమవుతుందా? ఎవరు? వీడే, ఈ కలవరపరిచేవాడే, ఈ బంధకంలోకి తీసుకెళ్లేవాడే, ఈ స్వతంత్రం నుంచి దూరం చేసేవాడే ఎవడైతే ఉన్నాడో వీడే ఏమంటాడంటే, ఎస్ మేము చెప్పేది అదే, పౌలు కూడా అదే రాశాడు చూసారా, స్వతంత్రమే మనకు కావాలి అంటాడు. దానికి వీడు వేరే భాషను చెప్తాడు. వాళ్ళు 13వ అధ్యాయానికి వచ్చే లోపు 13వ వచనానికి వచ్చే లోపు ఆ మాటకి వేరే భాషను చెప్పేస్తారు వీళ్ళు. 13వ వచనానికి వచ్చే లోపు ఏంటనుకుంటున్నారు? స్వతంత్రం అంటే, దాస్యం అంటే ఏమిటనుకుంటున్నారు? స్వతంత్రం అంటే మనం డబ్బులు సంపాదించుకోవడానికి, మన ఆలోచనలు మనం ఆలోచించుకోవడానికి, మన జీవితాన్ని గురించి మనం ఆలోచించుకోవడానికి, మన ప్లాన్లు మనం చేసుకోవడానికి, మన ఫ్యూచర్ మనం చూసుకోవడానికి, ఎవరితో ప్రమేయం లేకుండా మన డబ్బులు, మన కెరియరు మనం చూసుకోవడానికి దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. సంఘం కావాలి, సహవాసం కావాలని వీటి ఏటిని కూడా విడిచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. డబ్బులు ఇంకెక్కడ ఎక్కువ వస్తే అక్కడికి వెళ్ళిపోయి ఏదో సంఘం దొరుకుద్ది ఎత్తుక్కో, ఏది దొరకపోతే లైవ్లో యూట్యూబ్ చూసుకో, ప్రార్థన చేసుకో, ఇంట్లో కూర్చొని భజన చేసుకో. ఏం పర్లేదు, చర్చి లేకపోయినా, సంఘం లేకపోయినా. నువ్వు చాలా భక్తుడివి, దేవుడు మీకు తోడై ఉన్నాడు కదా, మీరు ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. మీరు ఎంతగానో లీనమైపోవచ్చు దేవునిలో, ఎక్కడున్నా సరే, నా పెద్ద విషయం కాదు. డబ్బులు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళిపో. దానికోసమే మనకి యేసుప్రభువు ఏమి ఇచ్చాడు? స్వతంత్రం ఇచ్చాడు. దాస్యం అంటే ఏంటి? ఇదిగో సహవాసంలో ఉండాలి, సంఘంలో ఉండాలి, ప్రభుకి జీవితాన్ని ఇవ్వాలి, ప్రభు గురించి ఆలోచించాలి, ఆయన ప్రకటిస్తూ ఉండాలి. ఆ లైఫ్ స్టైల్లో ఉన్నారు ప్రజలు, దేవుని ప్రజలు, మీరు కూడా ఉండండి అని చెప్తే అది దాస్యం. అట్లా చెప్పకూడదు, అట్లా బంధించి వేయకూడదు మనుషుల్ని, అది బంధకం. ఇంకా కలవరపరిచేటువంటి ప్రాసెస్లోకి దిగజారిపోతూనే ఉంటారు వాళ్ళు. ఏంటిది? ఇంకా కలవరపరిచేటువంటి ప్రాసెస్, ఇంకా కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రాసెస్ అన్నమాట ఇది. ఇంకా కన్ఫ్యూజ్ చేసే ప్రాసెస్. సో అప్పుడు
సడన్గా పౌలు 13వ వచనం స్టార్ట్ చేస్తున్నాడు. ఈలోపు వీళ్ళు మార్చేశారు కదా. స్వతంత్రం అంటే ఏంటి? ఫ్రీగా ఉండడం. పౌలు ఉద్దేశమేమో ఏంటంటే ఫ్రీడమ్ అంటే స్వతంత్రంగా ఉండడం అని అంటే మన టైంని, మన ఎనర్జీని, మన యొక్క థాట్ స్పేస్ని, మన యొక్క ఎమోషన్స్ని ఫ్రీగా, స్వతంత్రంగా, ఏ బంధకాలు లేకుండా మనుషుల దగ్గర ప్రూవ్ చేసుకోవాలి, వాడి దగ్గర ప్రూవ్ చేసుకోవాలి. డబ్బులు సంపాదిస్తే మనకు విలువ వస్తుంది, లేకపోతే విలువ రాదు, లేకపోతే మనం ఏదేదో సంపాదించుకోవాలి, లేకపోతే మనకి విలువే లేదని చెప్పి వాటి కోసం, వీటి కోసం, వాడిని మెప్పించడం కోసం, వీడిని మెప్పించడం కోసం మనం ఏంటంటే మన టైంని, మన బుర్రని అన్నిటినీ కూడా ఏంటంటే బిజీగా చేసుకుని స్వతంత్రం లేకుండా దాస్యంలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు మీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఈ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని మీరు స్వతంత్రంగా బ్రతకండి. స్వతంత్రంగా బ్రతికితే మీరు ఏం చేస్తారంటే మీకేమనిపిస్తే చేయరు. నిజంగా స్వతంత్రుడు వాడికి ఏమనిపిస్తే చేయడు. బంధకాల్లో ఉన్నాడు, వ్యసనాలకు బానిస అయిపోయినాడు, లేకపోతే ఏవో పర్వర్షన్స్కి బానిస అయినాడు, బానిసే వాడికి ఏమనిపిస్తే చేస్తాడు. నాకేమనిపిస్తే చేస్తున్నాను కాబట్టి నేను చాలా ఫ్రీగా ఉన్నాను, నేను చాలా గొప్పగా ఉన్నానని వాడి ఫీలింగ్ అప్పటికప్పుడు ఆ క్షణికానందాన్ని పొందుకోవడానికి కదా. స్వతంత్రంగా ఉన్నాడు ఎప్పుడు అలా చేయడు. స్వతంత్రంగా ఉన్నాడు ఏం చేస్తాడు, వాడికి ఏది మేలో అది కొంచెం కష్టమైన దాన్ని చేయడానికి వాడి ఫుల్ ఎనర్జీని యూజ్ చేస్తాడు, వాడు ఫుల్ టైంని యూజ్ చేస్తాడు. వాడు స్వతంత్రుడు కాబట్టి ఈజ్ నాట్ బౌండ్ బై ఎనీ చైన్స్. దట్స్ వై హీ గోస్ ఇన్ ద వే విచ్ ఈస్ ప్రాఫిటబుల్ టు హిమ్, విచ్ గివ్స్ మీనింగ్ టు హిజ్ లైఫ్. ఫ్రీలీ, స్వతంత్రంగా. ఇది పౌలు చెప్పిన దానికి అర్థం. ఈ 13th వర్స్కి వచ్చేసరికి వీళ్ళు ఎలా మార్చేశారు దాన్ని? అరే ఇది కాదురా స్వతంత్రం అంటే. స్వతంత్రం అంటే ఇది కాదు. ఏ చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన, నీకు సహవాసం అవసరం లేదు, నీకు ఏం అవసరం లేదు. నువ్వు తెగిన గాలిపటం లాగా ఎక్కడికి పడితే అక్కడికి మనం వెళ్ళిపోవాలి. మనం కెరియర్ ఓరియంటెడ్గా ఉండాలి, మనం డబ్బులు ఓరియంటెడ్గా ఉండాలి. ఎక్కడ డబ్బు వస్తే అక్కడికి వెళ్ళిపోవాలి. ప్రభుకి నేను దగ్గర అవుతున్నానా, ప్రభు నేను ప్రేమిస్తున్నానా, ఆయనతో నాకు అసలు రిలేషన్షిప్ ఉందా, ఉంటే ఆ రిలేషన్షిప్లో రోజు రోజుకి నేను బలపడుతున్నానా లేకపోతే దిగజారిపోతున్నానా? నేను బలపడాలంటే ఇది నాకు మేలైనది, ఇది నా క్యారెక్టర్ని బిల్డ్ చేసేది, ఇది నన్ను పరిశుద్ధపరిచేది, ఇది నిజమైన సంతోషం ఇచ్చేది ఇది. కాబట్టి దీనికి దగ్గరగా ఉండడానికి, ఆయన స్నేహానికి దగ్గరగా ఉండడానికి ఎలాంటి సహవాసం కావాలి, ఎలాంటి స్థలంలో నేను ఉండాలి, ఎలాంటి సంఘానికి నేను వెళ్ళాలి, ఏ స్థలంలో ఉండాలి, ఎంతవరకు నా టైంని నేను ఖాళీగా పెట్టుకోవాలి, ఎంతవరకు నేను అందుబాటులో ఉండాలి అని స్వతంత్రుడు ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు. వీళ్ళు దీన్ని ఎలా వక్రీకరిస్తున్నారు? వీళ్ళు ఎలా వక్రీకరిస్తున్నారు? స్వతంత్రం అంటే అది కాదు. స్వతంత్రం అంటే డబ్బులు ఎక్కడ పడితే ఎక్కడ ఉంటే అక్కడ పరిగెత్తిపోవడం స్వతంత్రం. అదే స్వతంత్రం అంటే. ఒక్క చర్చికి వెళ్ళకపోతే అది బోల్డ్ అంత స్వతంత్రం. ఒక్క యేసుక్రీస్తు గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా ఉండగలిగితే అదే స్వతంత్రం. ఒక్క డబ్బు గురించి ఏది అటు తిరిగి మొత్తం డబ్బుకే కదా వచ్చేది. నువ్వు మనుషులతో స్నేహం చేసినా, లేకపోతే నువ్వు ఏది చేసినా, నీ రిలేషన్ దానికోసమే కదా. నువ్వు చదువుకున్నా, నువ్వు ఉద్యోగం చేసినా. ఇప్పుడు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఎవడు చేయడు కదా ఉద్యోగాలు. కాబట్టి సో అటు తిరిగి మనకు కావాల్సింది అదే. ఆ ఒక్క డబ్బు కోసం నువ్వు ఆలోచన చేసి దాని మీద నువ్వు ఫోకస్ చేయగలుగుతున్నావు అని అంటే చాలు, నువ్వు స్వతంత్రుడివి. హౌ నేరో ఇట్ ఈస్. ఎంత నేరోగా ఉంది ఐడియాలజీ చూడండి, ఎంత చీప్గా ఉంది ఐడియాలజీ చూడండి. నువ్వు అనుకున్న వస్తువులు కొన్ని కొనుక్కోగలిగితే చాలు, నువ్వు స్వతంత్రం ఉన్నట్ట. నువ్వు అనుకునే అమౌంట్ సంపాదించగలిగితే స్వతంత్రం ఉన్నట్ట. దీనికి మెయిన్ ఆటంకంగా మనకు కనిపించేది ఏంటి అని అంటే సంఘం, సహవాసం, యేసుక్రీస్తు గురించి ఆలోచించడం. సో వాటి నుంచి బయటకు వచ్చేస్తే స్వతంత్రం ఉన్నట్టు.
ఎంత తక్కువ స్థాయిలో ఆలోచన, ఈ ఆలోచన ఏంటనంటే ఇది పులిపిండిలాగా, పులిపిండిలాగా అది ఏమైతే ఉంటుందంటే అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందంట. ఆ విధంగా అంటిస్తారు మనకి, సమాజంలో ఉండే వ్యక్తులు మనకు ఆ విధంగా అంటిస్తారు. మనం ఇంకా అదే దాంట్లోనే కొట్టుకుంటూ ఉంటాం, ఆ ఫిలాసఫీలోనే జీవితాంతం. సో పౌలు ద్వారా చెప్పించిన మాటలను కూడా వక్రీకరించేటువంటి సమాజం ఉంది మన చుట్టూ, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ 13వ వచనం నుంచి దానికి వివరణ ఇస్తూ ఉన్నాడు. సహోదరులారా, 13వ వచనం చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. గలతీ 5:13 నుంచి చదువుతున్నాను, మీరు కూర్చోవాలి, మీరు పరిగెత్తకూడదు. ఇంకా 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. స్టార్టింగ్ మళ్ళా దానికే వస్తున్నాడు. మీరు స్వతంత్రులుగా ఉండడానికే పిలువబడ్డారు. నేను మాట్లాడుతుంది స్వతంత్రాన్ని గురించే. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ వాట్ దిస్ ఫ్రీడమ్ ఈజ్ ఎ లిటిల్ మోర్, అండ్ లెట్ మీ reply to the people who are trying to confuse you again and again అని చెప్పి మీరు స్వతంత్రం ఉన్నారు పిలవబడితే. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. ఆ స్వతంత్రమును ఏం చేయొద్దు, శరీర క్రియలకు మీరేం చేయొద్దు, హేతువు చేసుకోవద్దు. ఏంటి శరీర క్రియలంటే? శరీర క్రియలు అనంటే శరీరంతో జరిగించేటువంటి అపవిత్రమైన కార్యకలాపాలు, వ్యభిచారము, దొంగతనము, హత్యలు, ఇవి మాత్రమే కాదు. ఇవి కూడా వస్తాయి, కానీ ఇవి మాత్రమే కాదు. శరీర క్రియలు అన్నప్పుడు ఇంకా వాటి గురించి ఇంకొంచెం వివరంగా నెక్స్ట్ మన మెసేజ్లో కూడా మనం చూస్తాము. సో శరీర క్రియలు అన్నప్పుడు మనం ఈ భాష ఈ పత్రికలోనే పౌలు ఎలా వాడాడు అనేది మనం అనాలిసిస్ చేస్తే దాని అర్థం ఏంటో కరెక్ట్ అర్థం మనకు అర్థమవుతుంది. మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా పరిపూర్ణలో కోరుదురా. ఆ తర్వాత లాస్ట్ వీక్ మనం చూసాం వీళ్ళ ఫిలాసఫీ గురించి. ఏంటిది? శరీరమందు చక్కగా అగపడుట అనేటువంటిది ఈ కన్ఫ్యూజ్ చేసే వాళ్ళ ఫిలాసఫీ. శరీరమందు చక్కగా అగపడుట అనేటువంటిది అంటే ఏంటి అని మనం డిస్కస్ కూడా చేసుకున్నాం కదా. అది కేవలం ఏదో శరీరంలో అంటే మంచి వస్త్రాలు వేసుకోవడం అనో అలంకరించుకోవడం అనో కాదు, లేకపోతే ఏదో శరీరంతో చేసే ఆ నీచమైన కార్యకలాపాలు మాత్రమే కాదు. శరీరంతో అంటే బయటికి కనిపించే విధంగా నా సొంత శక్తితో, నా సొంత జ్ఞానంతో నేను ఏదో ఒకటి సాధించి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనే ఫిలాసఫీ. ఇది మనం చూస్తూ ఉన్నాం. మీరు ఫస్ట్ నుంచి చదివిన వాళ్ళైతే ఫస్ట్ అధ్యాయం నుంచి మీకు అర్థమైపోవాలి కదా. శరీరమును ఆస్పదం చేసుకోవడం అంటే శరీర క్రియలను హేతువు చేసుకోవడం అని అంటే ఏంటి? మన శరీరంతో చేసేటువంటి క్రియలలో నీతిని వెతుక్కోవడం. మన శరీరంతో మనం చేసేటువంటి క్రియల్లో ఏంటంటే ఏదో గొప్పతనాన్ని వెతుక్కోవడం. శరీరంలో మంచి గొప్ప విషయాలు సాధించకూడదా, మంచి విషయాలు చేయకూడదా అంటే చెయ్యాలి. దాని గురించి కూడా మళ్ళా చెప్తాడు. అవి జరుగుతాయి, దేవుడు జరిగించుకుంటాడు, దేవుడు అవకాశం ఇస్తాడు, దేవుడు శక్తిని ఇస్తాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. మన ద్వారా కొంత మేలు ఇతరులకు జరగడానికి, సమాజానికి జరగడానికి ఖచ్చితంగా జరగాలి, జరుగుతాయి. కానీ అందులో నీ నీతిని వెతుక్కుంటున్నావు అనుకో, అది డేంజరస్. అందులోనే నీ విలువని వెతుక్కుంటున్నావు అనుకో, ఆ క్రియలు చేసినప్పుడు మనుషులు ఇచ్చేటువంటి మెప్పులోనే నీ యొక్క విలువని, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని, నీ యొక్క ఏమంటారు నీతిని వెతుక్కుంటున్నావు అనుకో, దట్ ఈస్ డేంజరస్. యువర్ జాయ్, యువర్ సాటిస్ఫాక్షన్, యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ రైచియస్నెస్, నీ యొక్క నీతి ఎక్కడ ఉండాలంటే యేసు క్రీస్తులో ఉండాలి. హీ ఈజ్ మై రైచియస్నెస్. ఐ కెన్ నెవర్ బీ రైచియస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్స్ ఐస్ విత్ మై ఓన్ యాక్షన్స్. ఆయన సిలువలో నాకు బదులుగా మరణించి నా పాపాన్ని ఆయన తీసేసుకొని ఆయన నీతిని నా మీదకు కప్పాడు. నా పాపాన్ని ఆయన తీసుకొని
నా శాపాన్ని భరించాడు. నా మీదకి రావాల్సిన భయంకరమైన శాపమంతా కూడా ఆయన భరించాడు. రక్తమంతా కార్చి నీచమైన, అవమానకరమైన, వేదనకరమైన మరణాన్ని నాకు మీదకి రావాల్సిందని ఆయన భరించాడు. ఎందుకు అనంటే ఏదో కొన్ని మంచి క్రియలు నా చేత చేయించడానికి కాదు, చేయించి అందులో ఎత్తుక్కో నీ నీతిని అని చెప్పడానికి కాదు. దానికోసం ఆయన అంట మరణించాల్సిన అవసరం ఏముంది? ఆయన చేయిస్తాడు, ఎవరితోనైనా చేయిస్తాడు మంచి కార్యాలు, పెద్ద విషయం కాదు అది. ఎవరినైనా ఆయన వాడుకుంటాడు. భయంకరమైన కిరాతకుడైన పర్వర్ట్ అయినటువంటి ఆర్టజెరక్సిస్ అనేటువంటి పర్షియన్ రాజుని, వాడొక పర్వర్ట్, వాడిని చరిత్రలో జెరక్సీస్ అని కూడా పిలుస్తాడు. వాడికి మెంటలోడు అనమాట. వాడిని కూడా వాడుకున్నాడు దేవుడు తన ప్రజలకు మంచి చేయడానికి ఒక్కగానొక సమయంలో. ఎవరైనా వాడుకుంటాడు, అది పెద్ద విషయం కాదు. మనల్ని ఖచ్చితంగా వాడుకుంటాడు. కానీ నీ నీతి, ఆయన మరణించింది దేనికి? సెలవులో నీ మీదకి రావాల్సిన శాపం ఆయన తీసుకున్న దేనికి అని అంటే ఆయన నీతిని మన మీద కప్పడానికి. ఏదో 4 మంచి క్రియలు చేయించి అందులో నీతి ఎత్తుక్కోమని చెప్పడానికి కాదు. ముందు ఆయన నీతి మన మీద కప్పి, ఆయన నీతి ద్వారా వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ని, ఆయన నీతి ద్వారా వచ్చేటువంటి జాయ్, ఆయన నీతి ద్వారా వచ్చేటువంటి దేవునితో సంబంధం, ఫ్రెండ్షిప్, ఇవన్నీ మనకు ముందుగా ఇచ్చేసి ఆ తర్వాత మనల్ని కొన్ని మంచి క్రియలు చేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఎనేబుల్ చేస్తాడు. అవి మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా, వాటి వల్ల మనకి రివార్డులు వచ్చినా రాకపోయినా, ఆ క్రియల్లో మనకు ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉన్నా లేకపోయినా, యేసుక్రీస్తు నీతి మన మీద కప్పబడింది. యేసుక్రీస్తు సిలువని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమైపోద్ది మన మీద ఎంత నీతి ఉందో, దేవుడు మనల్ని ఎంత నీతిమంతులుగా చూస్తున్నాడో. మనం పాపులమై ఉండి కూడా, ఇంకా మనలో పాప స్వభావం ఉన్నప్పటికీ కూడా ఆయన నీతిని మన మీద కప్పి మనల్ని చూసినప్పుడల్లా నీతిమంతులుగా చూడడానికి ఎంత ఇష్టపడుతున్నాడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు, we will not seek for righteousness in our works from others. No, never. అంత చీప్గా మనం అసలు ఆలోచించాం. సో శరీరమును క్రియలకు హేతువు చేసుకొనక అంటే దాని అర్థం అదే. మీకు స్వతంత్రం దేవుడు ఇచ్చింది, ఈలోపే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారుగా. మళ్ళా స్వతంత్రం అనగానే దానికో భాష్యం చెప్పారుగా. నమ్మకండి, స్వతంత్రాన్ని యేసుప్రభు మీకు ఇచ్చింది దేనికో తెలుసా? స్వతంత్రాన్ని ఇచ్చింది మీరు శరీర క్రియలను ఆస్పదం చేసుకోవడానికి కాదు. నువ్వు ఇంకా ఏదో కష్టపడి, ఇంకా ఏదో సాధించి, ఏదో సంపాదించి, నువ్వేదో గుర్తింపు పొందుకొని స్వతంత్రంగా, దానికోసం కాదు. అది స్వతంత్రం కాదురా అబ్బాయి, దాని స్వతంత్రం కాదు, అది దాస్యం. దానికోసం కాదు యేసుప్రభు నిన్ను స్వతంత్రుని చేసింది శరీర క్రియలు ఆస్పదం చేసుకోకుండా ఉండడానికి. శరీరంలో నువ్వు జరిగించేటువంటి క్రియల్లోనే నీ నీతిని చూసుకోకుండా, అందులోనే నీ సాటిస్ఫాక్షన్ని చూసుకోకుండా, యేసుక్రీస్తులో నీ సాటిస్ఫాక్షన్ చూసుకోవడానికి, యేసుక్రీస్తులో నీ నీతిని చూసుకోవడానికి, ఆయనలో సంతోషించడానికి నీ స్వతంత్రం ఇచ్చింది. కనుక చూడండి, ఆ స్వతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ప్రేమ కలిగిన వాడై ఒకడికొకడు దాసులై. సహోదరుల మధ్యలో నిజమైనటువంటి ప్రేమ లేకపోవడానికి ఇదే కారణం. భార్యాభర్తల మధ్యలో కూడా నిజమైన ప్రేమ లేకపోవడానికి ఈ రోజుల్లో ఇదే కారణమైపోతుంది. మా డాక్టర్స్ కమ్యూనిటీలో అయితే పొరపాటున భార్య కనుక ఎండిఓ చేసిందనుకోండి, భర్త ఎంబీబీఎస్ చేసి ఉన్నాడు, భార్య ఎండి చేసింది, లేకపోతే ఇంకా ఏదన్నా మంచి ఏదన్నా పెద్ద బ్రాంచ్ చేసి ప్రొఫెసర్ అయిందనుకో, భర్త ఏంటనంటే లేకపోతే ఏదన్నా డిగ్రీయో లేకపోతే చిన్న స్పెషల్, అంటే ఇద్దరు డాక్టర్లే,
ఇద్దరికి సమాజం బాగానే గౌరవం ఇస్తుంది. డాక్టర్ అంటే గౌరవం ఇస్తుంది కదా ఎంతో కొంత, ఇద్దరు డాక్టర్లే. అందులో కూడా మళ్ళీ ఇద్దరు ఎండి చేశారు, ఇద్దరు సూపర్ స్పెషాలిటీస్ కూడా చేసి ఉంటారు. ఆ స్పెషాలిటీలో మళ్ళా భర్తకి తక్కువ బ్రాంచి, భార్యకి ఎక్కువ బ్రాంచ్ వస్తే వాడు భార్య దగ్గర మొహం చూపించుకోలేడు, వాడు సమాజం ఏమంటదో అని భయపడతా ఉంటాడు. ఏదో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అగాధం వచ్చినట్లుగా ఫీల్ అవుతుంటాడు. వీడు కూడా వీలైతే మళ్ళా చదువుకొని మళ్ళా ఇంకేదన్నా ఆమెకంటే కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చే బ్రాంచ్ తీసుకుందామని చెప్పి మళ్ళా ఏదో ఇంకో పీజీ చేద్దామని చెప్పి ప్రయత్నాలు పెడుతుంటాడు. ఇది నేను విన్నప్పుడు నేను అది అంత నమ్మలేదు, కానీ నా కళ్ళారా చూశాను. ఒక భర్త నాతో చెప్పడం నేను చెవులారా విన్నాను. ఏదోలాగుంది. చూడండి, ఎప్పుడైతే శరీరంలో అంటే బయటికి మనం చేసే క్రియలు, మనం అచీవ్ చేసే వాటిలోనే నీతిని మన సామర్థ్యం కొద్దీ అచీవ్ చేస్తాం. కొంతమంది ఎక్కువ అచీవ్ చేయొచ్చు, కొంతమంది తక్కువ అచీవ్ చేయొచ్చు, కొంతమంది ఎక్కువ సంపాదించవచ్చు, తక్కువ సంపాదించవచ్చు. ఇంట్రెస్ట్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, టైంని బట్టి. కానీ అందులో ఏదో నీతి ఉంది, అందులో ఏదో లోతైన నీతి అనమాట. అంటే ఒక స్పిరిచువల్ లెవెల్లో ఉన్నటువంటి నీతి. సంథింగ్ ఇస్ దేర్. ఒక స్పిరిచువల్ లెవెల్లో, అంటే స్పిరిచువల్ లెవెల్ ఆఫ్ డెప్త్లో ఉన్నటువంటి, అంత డెప్త్లో ఉన్నటువంటి నీతి ఏదో ఉంది. ఎందులో? ఆ బ్రాంచుల మధ్యలో ఉన్న డిఫరెన్స్లో అన్నట్లుగా ఫీల్ అయ్యేటువంటి దౌర్భాగ్యమైనటువంటి బంధకం. కాకపోతే ఏంటిది? స్వతంత్రమే కదా కావాల్సింది ఇట్లాంటి వాళ్ళకి. సో దిస్ ఈజ్ ది మెయిన్ రీజన్ వై రిలేషన్షిప్స్ ఫెయిల్. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ వై వీ కెనాట్ లవ్ ఈచ్ అదర్. సొంత కుటుంబములో ఉన్నటువంటి వ్యక్తుల్లాగా ఒక ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తిని మనం ప్రేమించలేము. ఎందుకంటే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. భార్యాభర్తల మధ్యలో కూడా రిలేషన్షిప్స్ వర్కౌట్ కావట్లేదని అంటే దానికి మెయిన్ రీజన్ ఇవే. చూడండి, కాబట్టి ఏమంటాడంటే అలా మీరు చేయకుండా ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉండుడి. ఒకరికొకరు మీరు ఏమై ఉండాలి? దాసులై ఉండాలి. అదిగో నేను బాగా చదువుకున్నా చూడు, నాకు సంపాదిస్తున్నా చూడు, మన పెద్ద ఉద్యోగం వచ్చింది చూడు, ఏందిరా నువ్వు ఇంకా ఈ ఉద్యోగంలో ఉన్నావా? సంపాదించు, మంచిగా నువ్వు కాస్త పైకి రావాలి, దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రార్థన చేయి, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లా, పుణ్య లేకపోతే కానుకే నేను చేస్తాను నీకోసం ప్రార్థన అని చెప్పి వీడు సక్సెస్ చూపించి పక్కన ఏం చేస్తుంటాడంటే వాడిని పైకి తేవాలని వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నా అని ఫీల్ అవుతుంటాడు. కానీ వీడి ఉద్దేశం అది కాదు. వీడి ఉద్దేశం ఏంటంటే నేను నీకంటే చాలా గొప్పని అని చెప్పి చెప్పుకొని వాడిని కాలు కింద వేసి తొక్కాలి. అది వీడి ఉద్దేశం. అది అవతలవాడికి అర్థం కాదు. వాడు తొక్కించుకుంటూ ఉంటాడు. వాడు తొక్కించుకుంటూనే ఉంటాడు. తొక్కించుకొని వీడు పెట్టిన ఛాలెంజ్లు, వీడు పెట్టిన టార్గెట్స్ని అచీవ్ చేయడం కోసం వాడి యాంబిషన్స్ని కలిగి ఉండి వాడి సామర్థ్యం ఉన్నా లేకపోయినా డేకుతూ ఉంటాడు. అర్థమవుతుందా? నిజమైన ప్రేమ కాదు కదా ఇది. ఇంకా దీనికోసమే బ్రతుకుతుంటారు చర్చిలలో, కొన్ని సంఘాలు అనబడేటువంటి స్థలాల్లో. ఇంక దీనికోసమే చర్చికి వెళ్ళేదే దీనికోసం. మా అమ్మాయికి సీట్ వచ్చింది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, నేను ఈరోజు పట్టు చీర కట్టుకున్నా, ఈరోజు నేను నగబెట్టుకున్నా, దీనికోసమే వెళ్ళేది. ఎందుకంటే అందులోనే ఏదో నీతిని వెతుక్కునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. అందులో సహోదర ప్రేమ అనేది ఉండదు. కాబట్టి మీరు అలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చేసేయండి. మీరు స్వతంత్రులుగా సహోదర ప్రేమ కలిగి ఒకరికొకరు మీరు దాసులైపోతారు. నిజంగా నువ్వు స్వతంత్రుడు అయితే, నీలో ఫ్రీడమ్ ఉంది అని చెప్పడానికి రుజువేంటో తెలుసా? నువ్వు నిజంగా ఫ్రీడమ్ ఉంటే నువ్వేం చేస్తావు అంటే ఒకరికొకరు దాసులు అయిపోతావు.
అమ్మో నేను చర్చికి వెళ్ళండి, చర్చిలో అందరి దగ్గర తగ్గించుకోవాలంటారు, పరిచర్య అంటారు, యేసుక్రీస్తు గురించి ఆలోచించాలంటారు, సువార్త గురించి ఆలోచించాలంటారు, అందరితో కలిసి ఉండాలంటారు, వాళ్ళతో మా టైం స్పెండ్ చేయాలంటారు. నా డబ్బులు, నా వ్యవహారం, నా ఇది వీటి గురించి టైం స్పెండ్ చేయడానికి నాకు టైం ఉండదేమో, అందుకని నేను చర్చికి రాను, అందుకని నాకు సహవాసం వద్దు, అందుకని నాకు ఏం వద్దు. నువ్వు స్వతంత్రుడివి కాదు, నువ్వు బంధకాల్లో ఉన్నావు. ఎట్టొస్తావు? రాలేవు. ఒకరికొకరు దాసుడివై ఉండేటువంటి, ఇష్టపూర్వకంగా సంతోషంగా పక్కన వాడికి సర్వ్ చేసేటువంటి ఫ్రీడమ్ నీకు లేదు. యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు సర్వ్ ఈచ్ అదర్, టు లవ్ ఈచ్ అదర్. యూ నీడ్ ఫ్రీడమ్. దట్స్ వాట్ యూ నీడ్ అండ్ దట్స్ వాట్ యూ ల్యాక్. అండ్ దట్స్ వై యూ కీప్ అవే ఫ్రమ్ చర్చ్, ఫ్రమ్ బ్రదర్స్, ఫ్రమ్ ఫెలోషిప్. స్వతంత్రం లేదు నాకు చాలా బంధకాలు ఉన్నాయి, చాలా చైన్స్ ఉన్నాయి. డబ్బులు సంపాదించాలి, వాడు అడుగుతాడు, వీడు అడుగుతాడు, సమాధానం చెప్పుకోవాలి. నేను వచ్చి ఒకరికొకరు దాసులమై ఉన్న ఈ మాటలు నేను చేయలేను. ఇక్కడ పౌలు అంటున్నాడు, కమ్ అవుట్ ఆఫ్ ద చైన్స్. జీసస్ వాంట్స్ టు మేక్ యూ ఫ్రీ. ఆయన మీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు, అనుభవించండి, రండి ఆ స్వతంత్రంలోకి. ఏవైతే ఛాలెంజెస్ అనుకుంటున్నావో, సంఖ్యలతో బంధింపడ్డానో అనుకుని వాటికి అడాప్ట్ అయిపోయావు, అది ఫ్రీడమ్ అనుకుంటున్నావు. నో, అది ఫ్రీడమ్ కాదు. వాటిని తెంచి వేసుకో. దేవుడు సహాయం చేస్తాడు. హీ విల్ ఎనేబుల్ యూ టు మీట్ యువర్ నీడ్స్. దేవుడు సహాయం చేస్తాడు. విశ్వాసంతో రా, ప్రభువులో ఉన్న స్వతంత్రంలోకి రా. స్వతంత్రంగా నీ సమయాన్ని ఇవ్వడానికి, స్వతంత్రంగా నీ ఎనర్జీని ఇవ్వడానికి, ఇతరుల కోసం బ్రతకడానికి నీకు స్వతంత్రం కావాలి. కమాన్. జీసస్ హ్యాస్ సెట్ యూ ఫ్రీ అనే విషయానికి తెలియజేస్తా అన్నాడు. 14వ వచనం చూద్దాం, చూడండి, వర్స్ 14. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరికొకడు కరుచుకొనుచు భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఈ మాటని అని కనుక మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు తన నోటితో తాను చెప్పినటువంటి ఒక వచనం నుంచి ఈ మాటను తీసుకున్నాడు. అయితే వచనం మొత్తం చదవడం వల్ల మనకి చాలా ఉపయోగం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39-40 వచనాలు చూడండి. మత్తయి సువార్త 22, మాథ్యూ 22, 39-40 వర్సెస్. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. నిన్ను 39 నుంచి 38 నుంచి 37. అందుకు ఆయన 37 నుంచి నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలనేటువంటిది ముఖ్యమైనది, మొదటిది అన్నప్పుడు ఆ గ్రీక్ పదాలు కానీ అవి కానీ మనం చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దాని అర్థం ఏంటి అని అంటే, ముఖ్యమైనది మొదటిది అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ఇంకా మిగిలిన ఆజ్ఞలన్నీ కూడా అందులో నుంచి డిరైవ్ చేయబడ్డాయి అని అర్థం. మిగిలిన ఆజ్ఞలన్నీ కూడా ఈ ఫస్ట్ ఆజ్ఞల నుంచే వస్తాయి. ఈ ఫస్ట్ ఆజ్ఞను నెరవేర్చడానికే ఇంక మిగిలిన ఏ ఆజ్ఞ అయినా సరే. దీన్ని మిస్ అయిపోయి నేను రోడ్డు మీదకి వెళ్ళి పులిహోర పొట్లాలు పంచా, నేను అక్కడికి వెళ్ళి చాక్లెట్లు పంచా, నేను అక్కడికి వెళ్ళి ఏదో చేసా అని అంటే కుదరదు. నువ్వు ఏ ఆజ్ఞ అయినా సరే దేనికోసం? దీనికోసమే. ఇంకా అన్ని ఆజ్ఞలు దీనికోసమే. ఏ ఆజ్ఞ కోసం? నీ దేవుడైన యెహోవాను నీ
పూర్ణ మనసుతోటి, పూర్ణ శక్తితోటి, పూర్ణ మనసుతోటి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి అనేదే ముఖ్యమైనది, అదే మొదటిది. ఇది చేయదలుచుకున్నప్పుడు, దీని మీద నీ ఫోకస్ పెట్టినప్పుడు మిగిలిన చేయగలుగుతావు. అప్పుడు మొట్టమొదటిగా ఫస్ట్ అవుట్కమ్, నిజంగా నువ్వు దేవుని ప్రేమించిన వాడివైతే ఫస్ట్ అవుట్కమ్ ఏమొస్తుంది? ఫస్ట్ ఏమొస్తుంది బాబు మేధావుల్లారా? ఫస్ట్ ఏమొస్తుందంటే, నేను ఇప్పుడు డబ్బులు సంపాదిస్తా, నేను డబ్బులు సంపాదించి పులిహార పట్లాలు పంచుతా, నేను ఇప్పుడు డబ్బులు సంపాదించి ఆ తర్వాత కానుకలు వేస్తా, ఇప్పుడు డబ్బులు సంపాదించి ఆ తర్వాత ఆర్ఫనేజీకి ఒక 5,000 వేస్తా, నేను కలెక్టర్ అవుతా, కలెక్టర్ అయ్యి అప్పుడు అందరినీ ఏందో ఉద్ధరిస్తా. ఇది కాదు ఫస్ట్ నీలోంచి వచ్చేది. ఫస్ట్ నీలోంచి వచ్చేటువంటి విషయం ఏంటి? ఇవన్నీ నీ స్వార్థం కోసం చేస్తున్నావు, తెలియదా ఏంది? అందరూ చెవులో పూలు పెట్టుకున్నారా ఏంటి? దేనికోసం కలెక్టర్ అవ్వదాం అనుకుంటున్నావో, దేనికోసం పులిహార పట్ల పంచుతున్నావో మాకు తెలియదు ఏంటి? మరి అంత పిచ్చోళ్ళకి కనిపిస్తున్నావా? దేవుని ప్రేమించాలనేటువంటి ఆజ్ఞ కనుక నీకు మొట్టమొదటి నీ మైండ్లో కనుకుంటే, నువ్వేం చేస్తావనంటే ఇవన్నీ షో చేయడం కాదు, ఇవన్నీ కాదు, నువ్వు మొట్టమొదటి ఏం చేస్తావు అంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తావు. అసలు నీకు పొరుగువాడు అనేవాడు ఉన్నాడా? ఊరికే హాస్పిటల్కి వెళ్ళడం, ఊరికనే కాలేజీకి వెళ్ళడం, ఊరికనే ఏదో ఉద్యోగానికి వెళ్ళడం, రావడం, ఆటో ఎక్కడం, ఆటో ఎక్కితే వాడి నా పొరుగువాడు, ఉద్యోగానికి వెళ్తే పక్కన నా పొరుగువాడు. ఇట్లాంటి తిక్కల లాజిక్ చెప్పకండి. ఇంగిత జ్ఞానంతో ఆలోచించండి. పొరుగువాడు, నైబర్ అంటే ఎవరు? పొరుగువాడు అంటే ఎవరు? ఒక ఇల్లుంటే ఆ ఇంటి పక్కన ఇంకొక ఇల్లుంటే ఈ ఇంట్లో పర్మనెంట్ రెసిడెంట్ ఆ ఇంట్లో పర్మనెంట్ రెసిడెంట్కి పొరుగుడు అవుతాడు. నువ్వు ఆటో ఎక్కితే ఆటో వాడు నీకు పొరుగుడు ఎట్ట అవుతాడు? పర్మనెంట్గా నువ్వు కలిసి నివసించేటువంటి వ్యక్తులు నీకున్నారా? జీవితకాలం వరకు నీ తోడై ఉండేటువంటి స్నేహాలు నీకున్నాయా? సహవాసం నీకుందా? నిన్ను ఆదరించేవాళ్ళు, నీ గురించి ఆలోచించేవాళ్ళు, నీకోసం ప్రార్థన చేసేవాళ్ళు, నిన్ను గైడ్ చేసేవాళ్ళు ఉన్నారా? పొరుగు వాళ్ళు అసలు ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ప్రేమించడం తర్వాత సంగతి. ఉంటే ఖచ్చితంగా ప్రేమిస్తాం, ఉండాలి కదా. ఆ విధంగా శాశ్వత కాలం వరకు, దీర్ఘకాలం వరకు, అంటే వరకు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కాదు, దీర్ఘకాలం వరకు ఒక రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు నీ జీవితంలోకి పంపించే వాళ్ళందరూ కూడా నీ నైబర్స్, నీ పొరుగు వాళ్ళు. అందుకనే ప్రభు కొంతమంది పొరుగువాడు అంటే ఎవరయ్యా అని అడిగితే ఒక ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం చెప్పాడు? దీన్ని వివరించడానికే. అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని, అది కదా ఇక్కడ ఏమిచ్చాడు? నిన్ను వల్ల నీ పొరుగు, ఈ పొరుగువాడు అంటే ఎవరు అని చెప్పి అడిగితే ఒక ఉపమానం చెప్పాడు. ఫేమస్ ఉపమానం ఏంటది? గుడ్ సమారిటన్. ఒక సమరయుడు ఉన్నాడు. సమరయుడు అనేటువంటి వాళ్ళు వెలివేయబడినటువంటి వాళ్ళు. ప్రావిడెన్స్, వై ఆర్ గోయింగ్ అవుట్, వై ఆర్ గోయింగ్ హియర్ అండ్ దేర్, సిట్ సమ్వేర్, సిట్ దేర్. నా చూడండి, ఎవరి పొరుగువాడు అని చెప్పి ఆలోచన చేస్తే అని అడిగితే ప్రభు చెప్పిన ఉపమానం ఏంటి అని అంటే, ఒక సమరయుడు ఉన్నాడు. ఈ సమరయులు వెలివేయబడినటువంటి వాళ్ళు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు, వాళ్ళు చాలా అంటరాని వాళ్ళుగా చూస్తారు. అయితే అక్కడ ఒక వ్యక్తి దారిలో పడిపోయి ఉన్నాడు, గాయాలతో ఉన్నాడు, దొంగలు కొట్టేశారు. కొంతమంది వచ్చారు, చూశారు, అయ్యో అనుకున్నారు, వెళ్ళిపోయారు. కొంతమంది చూశారు, వెళ్ళిపోయారు. వీడు శాపగ్రస్తుడు అనుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఒక సమరయుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? సమరయుడు వచ్చి ఏం చేశాడు? ఆ వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానించాడు. పులిహార పట్ల మంచలా,
లేకపోతే అక్కడ ఒక వైద్య శిబిరం పెట్టి సపసప ఏదో ఆ డ్రెస్సింగ్ అని చేసి ఏదో యాంటీబయాటిక్ ఇచ్చి అపోరా అని చెప్పి పంపించలా. మనం చేస్తాం అట్లాంటి పనులు. ఆ గుడ్ సమారిటన్ స్టోరీలో కూడా ఉన్నది అదే అనుకుంటాం. కాదు. ఏం చేశాడు తెలుసా సమరయుడు? వాడిని తీసుకొని ఎక్కించుకొని వాడిని ఎవరు కొట్టుంటారో తెలీదు. ఒకవేళ వాడిని కొట్టిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఎన్నతో అనొచ్చు, చంపేయొచ్చు. ఆ రోజులో ప్రయాణం అంటే అది కూడా ఆ దారి ఏదైతే ఉందో చాలా దొంగలు ఉన్నటువంటి దారి, భయంకరమైన దారి అది. ఆ దారిలో ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అందుకనే మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాడిని ఎత్తుకొని చిన్నగా స్లోగా ఎత్తుకొని వెళ్తే ఈడి కూడా అదే పరిస్థితి అయ్యిద్ది. బందిపోట్లు దొంగలు ఉండే దారి అది. చీకటి పడకముందు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ప్రాణానికి తెగిచ్చాడు, ప్రాణం పెట్టాడు అక్కడ. గుర్తుపెట్టుకోండి, సమరయుడు మామూలు విషయం కాదు అది. పులిహార పట్లం కాదు, ఫ్రీ మెడికల్ క్యాంపు కాదు అది. తన జీవితం పెట్టేశాడు అక్కడ. ఆ వ్యక్తిని ఎక్కించుకొని వెళ్ళి పూటకూళ్ళ వాణ్ణి ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేశాడు? 2 నాణేలు ఇచ్చి, కొంత డబ్బు ఇచ్చి అతనికి అప్పచెప్పి ఏం చేశాడు? అమ్మో, ఇప్పుడు దాకా చావు తప్పి కనులట్టమైంది, తొందరగా వచ్చాము, ఈయన్ని ఇక్కడ ఇడిచిపెట్టి ఆ డోర్ దగ్గర ఈయన్ని పడేసి ఈడెవడో నాకు తెలియదు అన్నట్టుగా దులుపుకొని వెళ్ళిపోదాం, కనీసం ఇంతవరకు చేసిన సహాయం చేయాలి అనుకున్నాడా? అనుకోలా. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఈడు మావోడే అని చెప్పాడు. వీడికి కావాల్సిన డబ్బులు ఇదిగో తీసుకో, ఇంకా ఏమన్నా కావాలంటే మళ్ళా వస్తా, తిరిగి నేను మళ్ళా వస్తా, వీడిని విడిచిపెట్టను, ఇప్పుడు ఇంతతో విడిచిపెడతా అనుకుంటున్నారా? కాదు కాదు, మళ్ళీ వస్తాను ఈ దారిలో, మళ్ళా వచ్చి ఈ వ్యక్తిని పరామర్శిస్తాను, అప్పుడు ఇంకెంత ఖర్చు అయింది చెప్పు, ఆ ఖర్చు కూడా ఇస్తాను. దిస్ ఈజ్ ఫెలోషిప్. Building a fellowship, building a friendship for life by giving your life. మనం అనుకున్నంత చీప్ కాదు ఈ స్టోరీని ఇంటర్ప్రిట్ చేయడం. పొరుగుని ప్రేమించడం అంటే అంత షాలో థింగ్ అనుకుంటున్నారా? ఇది ఎక్కడ జరుగుతాయి? సహవాసంలో, సరైనటువంటి దేవుని సంఘంలో, నిజమైన దేవుని సంఘాల్లో, స్థానిక సంఘాల్లో ఇలాంటి రిలేషన్షిప్స్ జరుగుతాయి. వాటినే నిజమైన సంఘాలు అనాలి. కొద్దిమంది ఉన్నాం, కానీ మన జీవితాల్లో ఇలాంటి బంధం ఉండాలి. దట్ ఈస్ వై వీ గివ్ మెంబర్షిప్ వెరీ 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 కేర్ఫుల్లీ. ఈ సామర్థ్యం, ఇలాంటి స్వాతంత్రం ఉన్నోడికే మెంబర్షిప్. ఇక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఇంకోటి కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడేమి, ఇక్కడ మెంబర్షిప్ ఉంది. ఎవరికి? ఈ స్వతంత్రం ఉంటే మెంబర్షిప్. ప్రేమించే స్వతంత్రం నీకు ఉండాలి, కలిసి ఉండే స్వతంత్రం నీకు ఉండాలి. జీవితకాలం వరకు కలిసి ఉండగలిగే, సహవాసం ఇవ్వగలిగే స్వతంత్రం నీకుందా? ఉంటే నీకు ఇక్కడ మెంబర్షిప్. నిజమైన సంఘం అంటే అదే. బయట పెద్ద బోర్డులు గీడ్లు ఉంటే పెద్ద సంఘం అవ్వదు అది. సో స్వతంత్రం లేనివాడు పని చేయలేడు. కాబట్టి కరెక్ట్ పదంతో ఛాలెంజ్ చేసేస్తున్నాడు. ఇంక వీళ్ళు సక్సెస్ చూపించాలి, వీళ్ళ గొప్పతనాలు, వీళ్ళ డబ్బులు, వీళ్ళ సక్సెస్ స్టోరీసు, వీటన్నిటిని ఒక్క దెబ్బతోటి ఏం చేస్తున్నాడంటే డిగ్రేడ్ చేసి పారేస్తున్నాడు. ఇవన్నీ తర్వాత, ఇలాంటి ప్రేమ ఉందా నీకు? ఇలాంటి రిలేషన్షిప్ కలిగే సీన్ ఉందా నీకు? అంత స్వాతంత్రం ఉందా నీకు? అదిరా స్వాతంత్రం అంటే. మిగిలిన వాళ్ళు కూడా గమనించండి, వీళ్ళు చెప్పేది దొంగ మాటలు. డబ్బులు సంపాదించుకోండి, ఆడికి పడితే ఆడికి పోగలిగితే స్వతంత్రం అని చెప్తున్నారు వీళ్ళు దొంగలు. నమ్మొద్దు. స్వతంత్రం అంటే ఇది. చూడండి 15. అయితే మీరు ఒకరికొకడు ఖర్చుకొని భక్షించుకొని ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోవుదురేమో చూచుకొనండి. అలా కాకుండా ఒకరినొకరు కట్టుకునే విధంగా ఉండాలి, కానీ ఒకరు ఖర్చుకొని భక్షించుకునేటువంటి పరిస్థితి అక్కడ జరుగుతుందంట. ఇన్ ద నేమ్ ఆఫ్ మోటివేటింగ్ ఈచ్ అదర్, ఇన్ ద నేమ్ ఆఫ్
అప్గ్రేడింగ్ ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ అదర్స్. నీ స్పిరిచువల్ లైఫ్ అంతా తక్కువ స్థాయిలో ఉంది అబ్బాయి, నీ స్పిరిచువల్ లైఫ్ని అప్గ్రేడ్ చేస్తా రా. ఏంటండి అలా అప్గ్రేడ్ చేస్తారు అని అంటే, నువ్వు ఊరకనే యేసు ప్రభు అని చెప్పి సంఘంలో ఉండి సువార్త ప్రకటిస్తా, ప్రభువులోకి కొంతమందిని తీసుకొస్తా, కొంతమంది బంధకాల్లో ఉన్న వాళ్ళని, పాపంలో ఉన్న వాళ్ళని, వాళ్ళతో మాట్లాడుకుంటా, కౌన్సిలింగ్ ఇచ్చుకుంటా, వాళ్ళతో స్నేహం చేసుకుంటా, పిల్లలతోటి, జూనియర్స్ తోటి, వాళ్ళతోటి వీళ్ళతోటి, తక్కువ స్థాయిలో అప్గ్రేడ్ చేస్తారా అనే పేరుతో వీడు కరుస్తాడు కుక్కలాగా. ఈ పౌలు వాడిన పదమే కదా, కుక్క అన్నాడు కదా. మరి కుక్కలు ఏం చేస్తాయి? కరుస్తాయి. అదే ఇక్కడ అంటున్నాడు, ఒకరికొకడు కరుచుకొనుచు భక్షించుకొను. ఒకరికొకరు కరుచుకోవద్దు, భక్షించుకోవద్దు. ఎవరు మీరు? యు ఆర్ నాట్ డాగ్స్, యు ఆర్ పీపుల్ ఆఫ్ గాడ్. పీపుల్ ఆఫ్ గాడ్. ఒకరినొకటి ఛాలెంజ్ చేసుకుంటూ, నీకేంటి ప్రాస్పెరిటీ లేదు, నువ్వేంది ఇంకా సంపాదించలేదు, నువ్వేంది సాధించలేదు, మేము చూస్తే ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నాను, ఎంత మంచి పేరు ఉందో చూడు, నన్ను సన్మానిచ్చారు చూడు, నాకు పూల దండేశారు చూడు, నీకు కూడా నేసాడా అని కరుస్తాయంట. ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి, చాలా దూరంగా ఉండాలి. నేను చాలా భక్తుడని అందరూ అనుకుంటున్నారు. నిన్నెవరన్నా అనుకుంటున్నారా భక్తుడని? మీ ఆఫీస్లో నువ్వు చాలా భక్తుడని ఎవరన్నా అన్నారా? సో ఇలాంటి సాక్ష్యాలు చూపించు అని ఛాలెంజ్ చేసుకొని, ఒకరినొకటి ఛాలెంజ్ చేసుకొని, ఒకరికొకరు నీ స్పిరిచువల్ లైఫ్ని నేను అప్గ్రేడ్ చేస్తున్నా అనే పేరుతోటి ఏం చేస్తున్నారు వీళ్ళు? కరుస్తున్నారండి, భక్షిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులకి పారిపోవాలి. ఇలాంటి వ్యక్తులు ఉండే స్థలాల నుంచి దూరంగా పారిపోవాలి. కరుస్తారు, లేకపోతే ఏం చేస్తారు? కరుస్తారు. ఆడ పోయిన దగ్గర నుంచి నీకు డిప్రెషన్, ఆడ పోయిన దగ్గర నుంచి నీకు యాంగ్జైటీ, పోయిన దగ్గర నుంచి నీకు ఈ నిజమే కదా, నేను అసలు దేవుడిని పెట్టినా కాదా, ఏంది అసలు నేను ఏం చేయట్లేదు, ఏంటి, ఏం సాధించాను, నన్ను ఎవడు మెచ్చుకుంటున్నాడు, మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఆ కన్నవారి తోటలో రాత్రిపూట సరదాగా బైక్ మీద వెళ్దాం, లేకపోతే వాకింగ్ చేద్దాం అని చెప్పి వెళ్తూ ఉంటే అక్కడ ఏంటంటే అక్కడ గుంపు ఉంటుంది. ఆ గుంపు చూడగానే వద్దు వేరే వీధిలో వెళ్దాం అని చెప్పి ఇంటికి వచ్చి బండి వేసుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. ఏంటి ఆ గుంపు? కరిసేవాళ్ళ గుంపు కదా. ఆ గుంపు కనపడగానే అక్కడి నుంచి ఏమైపోవాలి? రూట్ మార్చేయాల్సిందే, తప్పదు. అలా మార్చలేము. చూడండి 16వ వచనం, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోండి, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగి ఉండండి. యేసుక్రీస్తుకి జీవితాన్ని ఇస్తే, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడానికి, ఆయన్ని ప్రేమించడానికి నీ సమయాన్ని ఇవ్వగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు. నీలో నివసించి ఆత్మానుసారంగా నువ్వు నడుస్తావు. అప్పుడు శరీర కోరికలను ఆటోమేటిక్గా నువ్వు నెరవేర్చుకో. అప్పుడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. లేకపోతే నీ సొంత డెఫినేషన్లు, నీ సొంత భాష్యాలు, నీ సొంత అన్నీ పెట్టుకొని ఈ కరిసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరిపించుకొని, లేకపోతే అసలు సంఘానికి రాకుండా, అసలు ఏ సహవాసం లేకుండా, ఒకవేళ సహవాసంలోకి వచ్చినా ఇట కరిసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భంగపడుతూ డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. కాబట్టి ఆత్మానుసారంగా నడిచావనుకో, అప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి. ముందు ప్రభువు గురించి నేర్చుకోవడం, ఆయన గురించి అర్థం చేసుకోవడం, ఆయనతో రిలేషన్షిప్ కలిగి ఉండడం అనేటువంటి విషయం మీద నువ్వు దృష్టి కేంద్రీకరించి, అలా నన్ను సహాయం చేసి నన్ను నడిపించేటువంటి సహోదరులు ఎక్కడున్నారో ఫైండ్ అవుట్ చేసి అలాంటి సహవాసంలో నువ్వు ఉండగలిగితే ప్రభులో ఉన్నట్టు స్వతంత్రం ఏంటో నీకు అర్థమవుతుంది.
ఈ బలలో ఉన్నటువంటి ఈ వస్తువులు, ఈ ద్రాక్షరసం, ప్రభు మన కోసం కార్చినటువంటి రక్తానికి, ఈ రొట్టె విరగ్గొట్టబడినటువంటి రొట్టె ప్రభు యొక్క విరగ్గొట్టబడినటువంటి శరీరానికి సాదృశ్యం. చూడండి, సాదృశ్యమే అయినా సరే వీటిని మీరు చూస్తూ ఉన్నప్పుడు మీకు జ్ఞాపకం రావాల్సింది సిలువలో దేవుడు పొందినటువంటి భయంకరమైనటువంటి శిక్ష, భయంకరమైన మరణం. ఎవరి కోసం? మన కోసమే. మన మీదకి రావాల్సినటువంటి శిక్ష ప్రభు అనుభవించాడు. ఈ బలలో చేయి వేసేటప్పుడు ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇంకనూ పాపులుగా ఉండగానే, వైల్ వీఆర్ యట్ సినర్స్, మనం ఇంకనూ భక్తిహీనులై ఉండగానే ఆయన సెలవులో మరణించాడంట. మన సొంత క్రియల ద్వారా మన శరీరమును ఆస్పదం చేసుకొని మనం నీతిని సంపాదించుకోలేము అని తెలిసి అలా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇటువంటి వాళ్ళ వల్ల మనం ఏంటంటే భక్షింపబడతాం, అడ్వాంటేజ్ తీసుకుంటారు అని తెలిసి నువ్వు వాళ్ళ వైపు పరిగెత్తద్దు, వాళ్ళ ఫిలాసఫీలో పడిపోవద్దు, వాళ్ళని మెప్పించడానికి నువ్వు ప్రయాసపడద్దు, ఇటువంటి భక్షించే వాళ్ళ నోట్లో నువ్వు పడద్దు, వాళ్ళకి నువ్వు చెక్కొద్దు. నా దగ్గరికి రా, నా గురించి ఆలోచించు, నీ టైంని నా గురించి ఆలోచించడానికి వెచ్చించు, నీ మైండ్ నాకు ఇచ్చేయి, నీ హార్ట్ నాకు ఇచ్చేయి, నీ ఎమోషన్స్ నాకు ఇవ్వు. అలా ఇవ్వడానికి గాను నీ హృదయాన్ని, నీ మనస్సుని నాకు సమర్పించడానికి నీకోసం నేను మరణించాను, నా జీవితాన్ని నేను ముందుగా నీకు ఇచ్చాను, నేను ముందుగా నిన్ను ప్రేమించాను అని చెప్తా ఉన్నాడు. ఆ బల్లను చూసినప్పుడు అదే మనకు జ్ఞాపకం రావాలి. నిజమే ప్రభా, నీ జీవితం అంతా నాకు ఇచ్చేసావు, నీ మైండ్ అంతా నాకు ఇచ్చేసావు ప్రభా, నేను బంధకంలో ఉన్నాను, నీకు ఇవ్వలేకపోతున్నాను. నువ్వు స్వతంత్రంగా నా కోసం దాసుని స్వరూపం ధరించుకుంటే నేను అలాంటి స్వతంత్రంతో నిజమైన విశ్వాసుల్ని కనుగొని వాళ్ళకి నేను దాసుని అవ్వలేకపోతున్నాను. నిజమైన సంఘాన్ని కనుగొని వాళ్ళతో కలిసి నేను పనిచేయలేకపోతున్నాను. నాకు టైం ఉండట్లేదు ప్రభా, ఆలోచించడానికి నా బుర్రలో స్పేస్ ఉండట్లేదు ప్రభా. కానీ నువ్వు దేవాతి దేవుడు అయ్యి ఉండి కూడా అన్నీ విడిచిపెట్టి నా గురించే ఆలోచించావు సిలువలో. కాబట్టి నీకోసం బ్రతుకుతానయ్యా, నాకు శక్తి నువ్వు, నాకు కృప నువ్వు, నీకోసం బ్రతుకుతాను, నిన్ను ధ్యానిస్తాను, నీ ప్రేమను ఇంకా అర్థం చేసుకుంటాను. నువ్వు సిలువలో ఏం చేసావో అర్థం చేసుకోవడానికి, నీతో స్నేహం కలిగి ఉండడానికి, నిన్ను ప్రేమించడానికి నా హృదయాన్ని ఇస్తాను. నిన్ను ప్రేమిస్తూ ఉండగానే నా జీవితంలో జరగవలసినవి అన్నీ జరుగుతాయి అని నేను నమ్ముతున్నాను ప్రభా, విశ్వసిస్తున్నాను. నా సొంత లాజిక్ని పక్కన పెడుతున్నాను. విశ్వాసులు లేచి సంఘ సభ్యులైనటువంటి వాళ్ళు ఆ బలలో చేయి వేస్తూ ఉన్నప్పుడు మిగిలిన వారు కూడా ఈ విధంగా ధ్యానిస్తూ ఉండండి. దీన్నే అది ఆయన రక్తమని శరీరమని వివేచించడం అంటారు. అలా వివేచించకుండా ఆ విధంగా హృదయం అంతటితోటి ఆయన్ని అంగీకరించకుండా, ఆయనకి జీవితాన్ని ఇవ్వకుండా, ఏదో మెకానికల్గా ఏదో బ్యాప్టిజం తీసుకున్నాం కదా, ఏదో నేను క్రైస్తవుడినే కదా అని చెప్పి అందులో చేయి వేస్తే మరణం కూడా జరగవచ్చని పౌలు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి అంత భయంకరమైన పరిస్థితిలోకి ఎవరు కూడా వెళ్ళకండి. రక్షింపబడి బ్యాప్టిజం తీసుకొని సంఘంలో సభ్యులుగా ఉంటూ కలిసి సంఘంలో విశ్వాసులతో కలిసి దేవుని గురించి ఆలోచిస్తూ నేర్చుకుంటూ ఆయన కోసం పనిచేసేటువంటి వారు మాత్రమే. ఒక పాట పాడుకుంటూ ఉన్నప్పుడు బలలో లేచి వచ్చి బలలో మీరు పాలు పొందండి. పాట అయిపోయేలోపు బలలో పాలు పొందండి. మళ్ళా చెప్పకూడదు, గమనిస్తూ ఉండండి.